హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటంటే అండి ఎగ్ చపాతి. మరి దీనికి చాలా పిల్లలు ఇష్టపడకపోయిన చపాతి ఈ విధంగా చేస్తే మంచి ఇష్టంగా తింటారండి. మరి దీని తయారీ ఏంటో చూసేద్దామా? చలో. ఫస్ట్ చపాతి ఇలా చేసుకోవాలండి. చూసారు కదా, నేను బాగా కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నాను. ఇలాగ మొత్తం చపాతీలో ఇది ఫస్ట్ మోడల్ అండి. పరోటా టైప్లో వస్తుంది అనమాట. ఇది ఇలా వేసుకున్నాం కదండి, చూసారా? మంచిగా కొంచెం లైట్గా గోధుమ పిండి చల్లేసుకోవాలి. వేసేసుకొని అలాగే షేప్స్ అంటే అంత రౌండ్గా రాకపోవచ్చు, మనం మడతలు పెట్టాం కదండి. కానీ పర్ఫెక్ట్గా కొంచెం ఓపిక్గా చేసుకుంటే రావచ్చు. ఇలా చేసేసుకోవాలండి. ఇది పూరీలాగా కూడా ఉంటుంది. సైజు చిన్నగా ఉంది కాబట్టి పెద్దది కావాలంటే పెద్దది చేసుకోవచ్చు. నేను చక్క పూరీలాగా అనిపిస్తుందని ఇలా చేశాను. ఇది ఒకటండి. ఇది తయారీ ఎలాగంటేనండి, 3 గుడ్లు, కొంచెం లైట్గా సాల్ట్, కారము, పుదీనా, కొత్తిమీర. పుదీనా కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని వేసుకున్నానండి నేను. ఇందులో చూసారా, ఇలాగ మంచిగా కలిపేసుకోవాలండి. కలిపేసినాక ఇప్పుడు నేను రెడీ చేసిన చపాతీ ఉంది కదండి, ఇలాగ తయారు. మనం ఈ ప్రాసెస్ చేసుకునే లోపు ఆయిల్ కూడా పొయ్యి మీద పెట్టేసుకోవాలండి. చపాతీకి కళాయి పెట్టేసాను నేను ఆల్రెడీ. అదే సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఇలాగ చూసారా, ఇలాగ వేసేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా మాడకుండా ఉంటుంది. చూడండి ఎంత మంచిగా పొంగుతుందోను. చాలా బాగుందండి, చూస్తుంటేనే తినాలనిపించేస్తుంది కదా. చాలా బాగుంది. ఇది రెండో చపాతీ మోడల్లో ఆయిల్ అప్లై చేసుకున్నాను. చూడండి నేను ఎలా మడతలు పెడుతున్నానో చూడండి. ఇలాగ ఓకేనండి, చూసారు కదా మంచిగా. ఇది కాజా టైప్ లాగా వస్తుందండి మంచిగా. మన కాజా కూడా మీరు చూసే ఉంటారు కదండి. ఇలా చేసేసుకోవాలండి. ఇలా చేసేసుకొని ఇలా చూడండి ఎంత రౌండ్లుగా మీకు తెలిసిపోతుంది ఆల్రెడీ. లోపల ఇలాగ సర్కిల్ ఇలా చేసేసుకోవాలి. ఇది రెండవది. చూసారండి, ఇలా వేసేసుకున్నాను. బాగా పడుతుంది అనేసి. పట్టకపోయినా మనం పెనం మీద వేసినప్పుడు కొంచెం స్ప్రెడ్ చేసుకోవచ్చు వేసుకొని, తొందరగా ఇది అవ్వదు కాబట్టి. చూడండి నేనైతే మంచిగా వేసేసుకుంటున్నాను. ఇలాగ కొంచెం మనం ఆయిల్ కూడా అప్లై చేసుకోవాలండి. మంచిగా కాలుతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడికి తింటే. వర్షం అప్పుడైతే పిల్లలు కూడా బాగా ఇష్టపడతారండి ఇలాంటివి. చూడండి ఎంత మంచిగా ఉబ్బిందో ఆమ్లెట్ లాగా. ఇలాగా బాగుంది కదండి. దీన్ని టేస్ట్ చేసి చూద్దామండి, టేస్ట్ ఎలా వచ్చిందో. మంచి పొరలుగా కూడా వస్తుంది. మనము పుదీనా అవన్నీ వేసాం కదండి, ఆ ఫ్లేవర్ తెలుస్తుంది తింటుంటే. ఇదిగో పరోటా లాగా వచ్చేస్తాయి అన్నమాట. సేమ్ ఇది కూడా అంతేనండి. చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ.